హలో నమస్తే. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలు రేపిన దుమారం చూస్తూ ఉన్నాం. గరికపాటి వ్యాఖ్యలపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. గరికపాటి తన అహంకారాన్ని బయట పెట్టుకున్నారు లాంటి విమర్శలు చూస్తున్నాం. గరికపాటి ప్రవచనాలు ఇప్పటివరకు వింటూ వస్తున్న వాళ్ళు కూడా గురువుగారు ఎందుకు ఇలా మాట్లాడారు అంటూ చర్చించడం చూస్తున్నాం. గరికపాటి వ్యాఖ్యలను సమర్థించే ఏ ఒక్కరూ కూడా సమాజంలో ప్రస్తుతం లేరు. అయితే నిన్న ఈరోజు కొంతమంది బయలుదేరారు. గరికపాటి మాట్లాడింది తప్పే కానీ మరి ఆయన్ని అలా అంటే ఎలా? మరి ఆయనపైనటువంటి విమర్శలు చేస్తే ఎలా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కే ఒక బ్యాచ్ నిన్న నుంచి బయలుదేరింది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం దాదాపు 3 రోజులుగా నడుస్తున్నప్పటికీ గరికపాటి వైపు నుంచి మాత్రం తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయడం కానీ, తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పడం కానీ రాలేదు. కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ప్రకటన, మరి ఆయన ప్రకటనలో లేదో తెలియదు, ఆయనకు సంబంధించిన అఫీషియల్ పేజ్‌లో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చదివి వినిపిస్తా. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియో వక్రీకరించినది. ఈ సభలో గురువుగారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే. వారి ప్రసంగాల్లో తరచుగా ధనవంతుల ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాల్లో పాఠశాలల్లో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రావణ మాసం నోముల్లో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళిత వాళ్ళలో ఉన్న స్త్రీలకు పంచిపెట్టాలని ఎన్నోసార్లు వారు పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ళ పార్టీనేనని సగర్వంగా ఎన్నో వేదికలపై ప్రకటించారు. గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండడం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కుతంత్రాలకు ఎవరూ లొంగొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వ కుల సామరస్యంతో జీవించాలన్నదే గురువుగారి ఆకాంక్ష అని ఒక ప్రకటన చూస్తున్నాం. ఆయనకు సంబంధించిన ఒక డిజిటల్ పేజ్లో కనపడుతుంది ఆ ప్రకటన. ఆ ప్రకటన నిజమో కాదో తెలియదు కానీ ఆ ప్రకటన చూసిన తర్వాత ఈయనకి అహంకారం కాసింత ఎక్కువే ఉంది అని అనిపిస్తోంది. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోగా, తప్పైందని చెంపలేసుకోకపోగా ఆ వ్యాఖ్యలు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. 3 రోజులుగా ఎంత వివాదం నడుస్తుంటే మీరు మాట్లాడిన ఒరిజినల్ వీడియో ఏంటో మీరు బయట పెట్టండి. ఎక్కడో చాటుమాటుగా కాదు, అఫీషియల్‌గా మహాసభల్లో మాట్లాడారు కదా. మీరు మాట్లాడిన వక్రీకరణకు గురికాని వీడియో ఏంటో మీ పేజ్‌లో పోస్ట్ చేయండి. ఎవరు దాన్ని కాపీ పేస్ట్ చేశారో వాళ్ళపైన విచారణ చేయండి అని పోలీసులకు కంప్లెయింట్ చేయండి. అటువంటి కాపీ పేస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. ఒరిజినల్ వీడియో ఏంటో మీరు చెప్పండి. మీ వీడియోలని మార్ఫింగ్ చేసి, ట్యాంపర్ చేసి, ఎడిటింగ్లు చేసి మీ పైన దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? చిరంజీవిని ఉద్దేశించి గతంలో మీరు ఓపెన్‌గా డయాస్ పైన కొన్ని వేల మంది సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు, మీరు చూపించిన అహంకారం ప్రజలంతా చూశారు కదా. ఓ కులానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చుట్టుముడితే మీరు క్షమాపణ చెప్పిన వీడియోస్ కూడా ప్రజలంతా చూశారు కదా. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటూ మీరు మాట్లాడిన వ్యాఖ్యలని ప్రజలంతా చూశారు కదా. ఇలా అనేక సందర్భాల్లో, అనేక వివాదాల్లోకి మీరు వెళ్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎవరు వివాదం చేయట్లా, మీరే వివాదాల్లోకి వెళ్తున్నారు. ఈ పర్టిక్యులర్ విషయంలో కూడా మీరు ఒరిజినల్ మాట్లాడిన వీడియో ఏంటో బయట పెట్టండి. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి. మీరు ఒక కులానికి వ్యతిరేకంగానో, ఒక మతానికి వ్యతిరేకంగానో కాదు చేసిన వ్యాఖ్య. భారతదేశ భవిష్యత్తుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య. భారతదేశ భవిష్యత్తు పిల్లలు, యువత. ఆ పిల్లలకి తిండి అవసరం లేదు, ఆ పిల్లలకు బట్టలు అవసరం లేదు, ఆ పిల్లలకు పుస్తకాలు అవసరం లేదు, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు అనే తరహాలో మీరు మాట్లాడారు. ఇది దుర్మార్గం, క్షమార్హం కానిది. మిమ్మల్ని భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. గురువుగారు మంచి మాటలు చెప్తున్నారు, సమాజం బాగుండాలని 4 మంచి మాటలు చెప్తున్నారు అని. భవిష్యత్తు సమాజాన్ని అంధకారమయం చేయండి, వాళ్ళకు అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మీరు మాట్లాడిన మాటలు, మీరు తీసుకున్న పద్మశ్రీని అవగౌరవపరిచేలా ఉన్నాయి. ఆ పద్మశ్రీకి మీరు అర్హులు కాదు అని సమాజంలో చర్చ జరిగేలా ఉన్నాయి. పద్మశ్రీ ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అనే చర్చ కూడా జరుగుతోంది. పిల్లల పట్ల మీరు మాట్లాడిన మాటలు, మీరు చూపించిన వ్యతిరేక భావన మిమ్మల్ని సమాజానికి దూరం చేస్తోంది. మీరు ఇప్పటికైనా చేసిన తప్పుని గుర్తించి క్షమాపణలు అడిగితే కాస్తన్నా
గౌరవం మిగిలి ఉంటుంది. కాకుండా ఎదురుదాడి చేద్దాం, మార్ఫింగ్ అనేద్దాం, ఏఐ వీడియో అనేద్దాం, డీప్ షేక్ అనేద్దాం, ఇంకేదో అనేద్దాం అనుకుంటే మీరు ఇంకా దిగజారిపోతారు. కాస్త మిగిలిన్న గౌరవం కూడా ఇంకా పోతుంది. మీకు సంబంధించిన అనేక వీడియోలు ఇంకా బయటకు వస్తాయి. మీరు హీరోయిన్ అనుష్క గురించి మాట్లాడిన మాటలు చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకా అనేక సందర్భాల్లో మీ నోటి నుంచి వచ్చిన ఈ పదం చెప్పాలంటే నాకే మంచిగా అనిపించట్లేదు. మీ నోటి నుంచి వచ్చిన కొన్ని తప్పుడు వ్యాఖ్యలు వైరల్గా మారబోతున్నాయి. కాబట్టి వివాదానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే తప్పేం లేదు. మీరు తప్పు అయింది అని క్షమాపణలు కోరితే మీ తప్పును క్షమించటానికి అనేక మంది పేద పిల్లల తల్లిదండ్రులు, అనేక మంది పేద పిల్లలు రెడీగా ఉన్నారు. మీరు క్షమాపణ అడగడం వల్ల మీ కిరీటం ఏం పడిపోదు. మీరు క్షమాపణలు అడగకుండా ఎదురుదాడి చేయడం ద్వారా పద్మశ్రీ అనే ఒక పురస్కారానికి అగౌరవాన్ని తెస్తున్నారేమో గురువుగారు ఒకసారి ఆలోచన చేయండి. పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి అనే ఒక డిమాండ్ ఊపందుకోకముందే, మీ గౌరవం ఇంకా దిగజారిపోకముందే మీ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం, మీ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం మీరే చేయండి. ఇంత వివాదం జరుగుతున్నా 3 రోజులుగా మీరు నోరు మెదపలేదంటేనే మీరు తప్పు చేశారు అని మీరే కమిట్ అయ్యారు. ఇప్పుడు వచ్చి అదేదో వీడియో, ఎడిటింగ్ వీడియో, ఇంకేదో వీడియో అంటే అంత నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎలా ఉంటారనుకుంటున్నారు? ఓపెన్గా అందరి సమక్షంలో మీరేం మాట్లాడారో సమాజం ముందు ఉంది. దాన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. నిజంగానే కనుక మీరు చెప్పినట్లుగా అలా ఎడిటెడ్ వీడియో అయితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అటువంటి వీడియో పైన కంప్లైంట్ చేయండి. ఆ వీడియో తప్పు అని నిరూపించండి. ఒరిజినల్ వీడియో, మీరు మాట్లాడిన వీడియో ఏముందో అది ప్రజలకు చూపించండి. ఇది ఒరిజినల్, బయట తిరుగుతుంది డూప్లికేట్ అని చూపించండి. వ్యూవర్స్కి ఒకసారి గుర్తు చేయడం కోసం ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడారో కూడా నేను ఒకసారి ఇక్కడ చివరిలో పోస్ట్ చేస్తున్నాను మీ మాటల ఆడియోని. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం.